రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవి ఉండబోతున్నారా? మరి ఇప్పటికే సేవా రంగంలో, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఆయన యొక్క సేవలు ఎన్నో మనం చూసి ఉన్నాం. అదేవిధంగా చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ కూడా హైదరాబాద్లో కొనసాగుతుంది. రెండు రాష్ట్రాల, మరి ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఆయన సుపరిచితులు. మెగాస్టార్గా ఒక అభిమానాన్ని కూడా చొరుకున్నారు. అయితే మరి ఆయన ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా వెళ్ళబోతున్నారంటున్న వార్త అయితే ఒకటి చక్కర్లు కొడుతుంది. మరి ముఖ్యంగా రాష్ట్రానికి కావలసిన పెట్టుబడుల సమీకరణ కానీ, లేకపోతే కొత్త పరిశ్రమల యొక్క రాకడ కానీ, అదేవిధంగా మరి రాష్ట్రం గురించి బయట ప్రపంచాలకు, బయట దేశాలకు, అదేవిధంగా మరి కేంద్ర స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయికి, అటు నుంచి కూడా జాతీయ స్థాయిలో కూడా అందరినీ ఆకర్షించాలంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ అవసరమైన పరిస్థితి. సో బ్రాండ్ అంబాసిడర్గా మరి మెగాస్టార్ చిరంజీవి ఉంటే సో రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తాయి. అదేవిధంగా మరి వీటితో పాటుగా కొత్త పరిశ్రమలు కూడా వస్తాయి. ఆల్రెడీ ఉన్న పరిశ్రమలు కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందంటూ కూడా ఒక ఊహాగానం అయితే మరి ఏపీలో కనిపిస్తుంది. అయితే అధికారపూర్వకంగా ఇటువంటి వ్యాఖ్య బయటికి రాకుండా ఉన్న క్రమం ఇప్పటి వరకు, కానీ ఈ యొక్క వ్యాఖ్య మాత్రం బయటకు వచ్చింది, ఒక ఊహాగానం బయటకు వచ్చింది. సో ఏపీలో మరి బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవి వెళితే సో అద్భుతమైన ఫలితాలు వస్తాయంటూ కూడా మరి వైరల్ అవుతున్న వార్త. సో మరీ ముఖ్యంగా ఆయన ప్రజారాజ్యం పార్టీ అంతకుముందు పెట్టడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, ఆ తర్వాత ఆయన మరి రాజ్యసభ మెంబర్గా ఉండడం, మరి కేంద్ర స్థాయిలో కూడా ఒక మంత్రిత్వ పదవిని కూడా నిర్వర్తించున్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితి. అయితే ఒకసారిగా మరి రాజకీయాల్లోకి వస్తారా? బ్రాండ్ అంబాసిడర్గా మారబోతున్నారా? మరి రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే కూటమి ప్రభుత్వానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా మారితే మరి ఇప్పటికే ఉన్న అమరావతి నిర్మాణం మరింత ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే వచ్చే ఫలితాలు ఏంటి అన్న ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలిసి వస్తున్న ఒక అంశం. అయితే మరి రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా మరి మెగాస్టార్ చిరంజీవి ఒప్పుకుంటారా? అదేవిధంగా తన తమ్ముడు మరి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, ఆయన కూడా జనసేన పార్టీ పెట్టి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మరి ఈయన ఒకవేళ బ్రాండ్ అంబాసిడర్గా మళ్ళీ ఏపీ రాజకీయాలలో, ఏపీ యొక్క ఆ స్టేట్లో కూడా ఒకసారి అడుగు పెడితే మరి అన్న తమ్ముడు ఇద్దరు కలిసి రాజకీయాలలో మరి ఒకసారి తమ యొక్క చలామణి చేసుకోనున్నారా అన్న క్రమం కూడా వస్తుంది. మరి మొత్తానికి మరి తన అన్న మెగాస్టార్ చిరంజీవిని మరి ఈ క్రమంలో మరి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిచే అవకాశం ఉందా? ఒకవేళ ఇదే వార్త నిజమైతే ఆయనకి మరి ఆహ్వానం పలికేందుకు ముందు వరుసలో, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత మరి ముందు వరుసలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే ఉండే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఆయన రెండు రాష్ట్రాల్లో కూడా ఆయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు. అంతేవిధంగా ఆయన సినిమా రంగంలో చేసిన సినిమాలు కానీ, అదేవిధంగా సేవా రంగాల్లో ఆయన చేస్తున్న శైలి కానీ అందరికి కూడా నచ్చిన పరిస్థితి. సో మొత్తానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి గారు ఉంటారు అన్న వార్త ఏదైతే ఉందో అదైతే సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. మరి ఏది వార్త, ఏది దీని మీద మరి పూర్తిగా నమ్మకం కూడా రాని ఇంకా క్రమంలో ఊహాగానాల స్థాయిలో మాత్రం ఉంది. దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఏపీ ప్రభుత్వం ఒకవేళ ఏమన్నా భవిష్యత్తులో ఏమన్నా ఒకవేళ ప్రకటన చేసే అవకాశం ఉందా అంటూ కూడా ఆయన అభిమానులు, అదేవిధంగా రాజకీయంగా ఉన్న మరి రాజకీయ నేతలు, వీరితో పాటుగా సినీ సెలబ్రిటీలు కూడా మరి కోరుకుంటున్నట్లుగా మరి తెలియవస్తుంది. మొత్తం మీద ఏం జరగబోతుంది? ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ గారు ఉండబోతున్నారా అన్న వార్త అయితే సో హల్చల్ చేస్తుంది. కెమెరామెన్ సురేష్తో దుర్గా.